అందరికీ నమస్కారం అండి. ఈ డ్రైనేజ్ అనేది సీసీ రోడ్ అనేది 40 సంవత్సరాలు అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డ్రైనేజ్ వ్యవస్థ అంటూ లేదు. ఈరోజు మా సర్పంచ్ గారు దయవల్ల రామాలయం టెంపుల్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు విత్ డ్రైనేజ్, అలాగే కిడారి చిట్టిబాబు ఇంటి దగ్గర నుంచి దివిల అప్పారావు ఇంటి వరకు సీసీ రోడ్డు ఇదైంది. ఈ కాలువ శాంక్షన్ అవ్వడం, ఈ రోడ్ శాంక్షన్ వల్ల సుండుపూడి ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే మా సర్పంచ్గా నేను వార్డు నెంబర్ 5 దగ్గర నుంచి ఈ సీసీ రోడ్డు గురించి చెప్తున్నాను. వేద్దామని స్మార్ట్ ఇచ్చారు. మా హయాంలో రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా అలాగే చాలా బాగుందనేసి ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. సుండ్రపుట్టు రామాలయం టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ వరకు కాలువ శాంక్షన్ అయింది. ఈ చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మాకు కాలువ శాంక్షన్ అయ్యడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అయితే మాకు సర్పంచ్ గారు ఒక రోజు తప్పించి ఒక రోజు వాటర్ కూడా పంపిస్తున్నారు. కాలువలు వేయడం బట్టి వాటర్ ఆగింది, వాటర్ కూడా పంపిస్తున్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయింది. అది మేము ఉండగా శాంక్షన్ అయింది కాబట్టి మేము ఉండినప్పుడే వేయిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భాలు ఇంకా ముందు ముందు రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఈ సీసీ డ్రైనేజ్ ఇక్కడ మేము చేయడం జరుగుతుంది. నాకు తెలిసి అయితే నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఇప్పుడు దాకా వచ్చి ఒక కనీసం అనేది ఒక వాటర్ డ్రైనేజ్ వెళ్ళే సదుపాయం లేదు. మేము వచ్చి సర్పంచ్ గారు కానీ నెక్స్ట్ వార్డు మెంబర్లు కానీ హయాంలో మా 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 వీధుల్లోని ఇక్కడ చక్కగా మేము సీసీ డ్రైనేజ్ నెక్స్ట్ ఆ పై వీధిలో రామాలయం వీధి దగ్గర నుంచి నెక్స్ట్ మెయిన్ రోడ్ జంక్షన్ వరకు ఈరోజు మేము కాలువ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామాలయం పై వీధిలో కూడాను సీసీ రోడ్డు అనేది ఇవాళ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్జేసీ కూడా నిధులు కూడా శాంక్షన్ అయ్యాయండి. చక్కగా మనకి రామాలయం వీధి నుంచి మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇదంతా గ్రామస్తులు వీళ్ళందరూ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఇది ఏర్పాటు చేయడం అనేది 40 సంవత్సరాలు పైబడి అప్పటి నుంచి కూడా మేము ఇలాగే ఉన్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మా హయాంలోనే చక్కగా రోడ్ వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో చక్కగా ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.